వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల అరాచకాలపై పూర్తిస్థాయి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలో ఆక్రమణలపై మంత్రి నారాయణకు గురువారం జనసేన ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో చిన్న వర్షం కురిస్తే రోడ్లు జలమయమవుతున్నాయన్నారు. రోడ్లు, కాలువలు ఆక్రమించేశారని తెలిపారు. విచారణ చేయడంతో పాటు సమస్యలు పరిష్కరించాలని మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి, కమిషనర్ గారికి ఈరోజు నగరపాలక సంస్థ మీద అవినీతి కుంభకోణాలపైన ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా అరాచకం 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో అరాచకం స్టార్ట్ అయింది. దానికి తోడు అధికారులు కూడా వైసీపీ నాయకులకు పందిని పట్టుకొని నంది అంటే నంది, నందిని పట్టుకొని పంది అంటే పంది. అదేవిధంగా నగరపాలక సంస్థలో టౌన్ ప్లానింగ్ వ్యవస్థ అంతా అదేవిధంగా తయారైంది. ఎక్కడ చూసినా ఎంక్రోచ్మెంట్స్, ఎక్కడ చూసినా ఆక్రమణలు, కాలువల గట్లు, డ్రైనేజీ కాలువలు మొత్తం ఈరోజు ఆక్యుపేషన్లో నిండిపోయి ఉన్నాయి. అదేవిధంగా వర్షాకాలం వస్తే గతంలో పెద్ద పెద్ద తుఫాన్లు వస్తే ఏమి చెట్లు పడిపోయాయి కాదు. గత నవంబర్లో ఒక్కరోజు వర్షం వచ్చింది తుఫాను, మీకు కూడా తెలుసు ఆ విషయం. ఒక్కరోజు వర్షానికి మొత్తం టౌన్ మొత్తం జలమయం అయిపోయింది. జలమయం అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద చెట్లు ఏదో 100 సంవత్సరాలు మంత్రి నారాయణ గారు ఇక్కడ ఉండి, అదే సీఎం మన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఉండి ఇక్కడ ఆ డ్రైనేజీ కాలువలు అంతా పూడుకుపోయినా కానీ మొత్తం స్కిల్ట్ అంతా వర్షమయమైనా కానీ దాన్ని తీర్చిదిద్దారు. అలాంటి ప్రభుత్వం రావాలని కోరుకున్నాం. ప్రజలు అలాంటి ప్రభుత్వాన్ని తీర్చిదిద్దారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో అందరూ వాళ్ళకి సలహాలు, సంప్రదింపులు ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాము. జై